హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడ్ కింగ్ తెలుగు. ఈరోజు మన మార్కెట్లన్నీ కూడా చక్కటి పెరుగుదలని చూపిస్తూ మంచి ప్రాఫిట్తో క్లోజ్ అయినాయి. కానీ ఇదే మార్కెట్లు శుక్రవారం పూట బాగా పడిపోయినాయి. ఆ రోజున షార్ట్ సెల్లర్స్ కానీ ప్రాఫిట్ బుకింగ్ కానీ బిల్స్ వెనకం చేయటం కానీ వీటన్నిటి కారణాలతో ఆ రోజు మార్కెట్ బాగా పడిపోయింది. మరి శుక్రవారం మార్కెట్ అంత బాగా పడిపోవటానికి, ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ నుంచి కూడా పాజిటివ్గా మూవ్ అవ్వటానికి గల కారణాలు, ఈరోజు వచ్చిన ఫిబ్రవరి ఆటోమొబైల్ సేల్స్ రిపోర్ట్లు, మరిన్ని అప్డేట్లతో ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఒక్కసారి ఈ వీడియోకి వెళ్దాం పదండి. ఈరోజు నిఫ్టీ 50 ఇండెక్స్ 14,761.55 వద్ద, అంటే 232.40 పాయింట్ల పెరుగుదలతో క్లోజ్ అయింది. ఈరోజు నిఫ్టీ 50 ట్రేడింగ్లోని మార్కెట్ బిహేవియర్ని కనుక ఒక్కసారి మనం ఈ గ్రాఫ్ ద్వారా పరిశీలిస్తే, ఈరోజు మార్కెట్లో నిఫ్టీ 50 ఇండెక్స్ ట్రేడింగ్ ఓపెన్ అయిన కాడి నుంచి క్లోజ్ అయ్యేంత వరకు ప్రీవియస్ క్లోజింగ్ అయిన 14,529.15 పైనే ట్రేడ్ అవటం అనేది ఈ గ్రాఫ్ ద్వారా మనం పరిశీలించవచ్చు. ప్రీవియస్ ట్రేడింగ్ అయిన శుక్రవారం 26 ఫిబ్రవరి 2021 ట్రేడింగ్ బిహేవియర్ను కనుక మనం పరిశీలిస్తే, ఆ రోజు మార్కెట్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యి అక్కడి నుంచి క్లోజింగ్ వరకు నాన్ స్టాప్గా సెల్లింగ్ ప్రెజర్తో, ప్రాఫిట్ బుకింగ్తో, షార్ట్ సెల్లర్స్తో, వీళ్ళందరి డామినేషన్తో మార్కెట్ బాగా తక్కువకి క్లోజ్ అవటం, బాగా నష్టానికి క్లోజ్ అవటం అనేది ఈ గ్రాఫ్ ద్వారా మనం చూడవచ్చు. శుక్రవారం మార్కెట్లో అంత భారీ కరెక్షన్ రావటానికి, ఈరోజు మార్కెట్లో ఇంత బయింగ్ సపోర్ట్కి రావడానికి గల ప్రధాన కారణాల్లో ఒకటైన US 10 years బాండ్ ఈల్డ్ గురించి ఒక్కసారి చూద్దాం. ఇది శుక్రవారం పూట మోర్ దాన్ 1.50 దగ్గర ట్రేడ్ అవుతూ శుక్రవారం సాయంత్రానికి అరౌండ్ 1.443 దగ్గర ట్రేడ్ అవటం అనేది ఈ గ్రాఫ్ ద్వారా మనం గమనించవచ్చు. అట్లనే ఈ రోజున కూడా అది లోలో 3.83 వరకు ట్రేడ్ అయ్యి అక్కడి నుంచి ప్రస్తుతం 1.446 దగ్గర ట్రేడ్ అవటం అనేది ఈ గ్రాఫ్ ద్వారా మనం గమనించవచ్చు. దీనివల్ల ఈ 2 రోజుల మార్కెట్ బిహేవియర్ని, అంటే నిఫ్టీ 50 తర్వాత ఈ 10 years US 10 years బాండ్ ఈల్డ్ ట్రేడింగ్, ఈ రెండింటి మార్కెట్ బిహేవియర్ని అబ్జర్వ్ చేసినప్పుడు ప్రస్తుతం మార్కెట్ సెంటిమెంట్ ఈ US 10 years బాండ్ ఈల్డ్ మీద ఉన్నట్టు, ఇది పెరిగితే మార్కెట్ తగ్గేటట్టు, ఇది తగ్గితే మార్కెట్ పెరిగేటట్టు అర్థమవుతుంది. కానీ మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మార్కెట్ని సెంటిమెంట్ని ప్రభావితం చేసే అంశాలు ఎన్నో ఉంటాయి. వాటిల్లో ఈ 10 years బాండ్ ఈల్డ్ ఒకటే. కేవలం దీన్ని మాత్రమే నమ్ముకొని మనం బ్లైండ్గా డెసిషన్ తీసుకోకూడదు. మార్కెట్ని సెంటిమెంట్ని ప్రభావితం చేసే అంశాలన్నింటినీ పరిగణన తీసుకొని వాటి ద్వారా మనం తీసుకునే డెసిషన్ వలన వచ్చే రిస్క్ రివార్డ్లు అన్నింటినీ క్యాలిక్యులేషన్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే డెసిషన్ తీసుకోవాలి. ఒకవేళ డెసిషన్ తీసుకోవటం సొంతంగా కుదరని పక్షంలో ఎవరైనా ఫైనాన్షియల్ అడ్వైజర్ని సలహా అడిగి డెసిషన్ తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇదే విధంగా సెన్సెక్స్ వరకు చూస్తే, సెన్సెక్స్ 49,849.84 వద్ద, అంటే 749.85 పాయింట్లు ప్రాఫిట్తో క్లోజ్ అయింది. టుడే నిఫ్టీ సెక్టోరియల్ ఇండిసెస్ ఈరోజు నిఫ్టీ సెక్టోరియల్ ఇండిసెస్ అన్నిటిలో కూడా నిఫ్టీ మీడియా ఇండెక్స్ ఒకటి 4.31% ప్రాఫిట్తో క్లోజ్ అయింది. ఈ నిఫ్టీ మీడియా ఇండెక్స్లో టీవీ 18 బ్రాడ్కాస్ట్ 12.74% ప్రాఫిట్తో అత్యధికంగా పెరిగిన షేర్గా, డీబీ కార్ప్ అనేది 0.35% ప్రాఫిట్తో అత్యల్పంగా, అంటే అతి స్వల్పంగా, అతి తక్కువగా పెరిగిన షేర్గా క్లోజ్ అయినాయి. ఈరోజు విశేషం ఏంటంటే, ఈ నిఫ్టీ మీడియా ఇండెక్స్లో ఉన్న అన్ని కంపెనీలు పాజిటివ్గా ప్రాఫిట్తో క్లోజ్ అవటం అనేది చాలా విశేషంగా మనం చెప్పుకోవచ్చు.
అలానే ఈ నిఫ్టీ సెక్టోరియల్ ఇండెక్సెస్లో బాగా లాస్ వచ్చిన ఇండెక్స్గా నిఫ్టీ పిఎస్యు బ్యాంకును మనం చూడొచ్చు. ఇది ఈరోజు -0.36% లాస్తో క్లోజ్ అయింది. అట్లనే ఈ నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్లో బాగా పెరిగిన షేర్గా ఎస్బీఐని చూడొచ్చు మనం. ఇది 1.29% ప్రాఫిట్తో క్లోజ్ అయింది. అట్లనే బాగా అత్యధికంగా అతి ఎక్కువగా లాస్ వచ్చిన బ్యాంక్ షేర్ మహాబ్యాంక్. ఈ ఇండెక్స్లో ఈ మహాబ్యాంక్ అనే షేరు -3.73% లాస్తో క్లోజ్ అయింది. ఈరోజు మన క్యాపిటల్ మార్కెట్లో ఫండ్స్లో డీటెయిల్స్. ఈరోజు ఎఫ్ఐఏలు ఎఫ్ఈఏలు కలిపి మన క్యాపిటల్ మార్కెట్లో 125.15 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ 194.88 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ని విత్డ్రా చేయడం జరిగింది. ఈరోజు మేజర్ ఆటో కంపెనీలన్నీ కూడా వాటి ఫిబ్రవరి సేల్స్ గురించి రిపోర్ట్ ఇచ్చినవి. వాటిల్లో హీరో మోటార్ కార్ప్ వచ్చేటప్పటికి ఫిబ్రవరి 2021 5,05,467 వెహికల్స్ అమ్మింది. ఇది ఫిబ్రవరి 2020 వరకు వచ్చేటప్పటికి ఇది అమ్మింది 4,98,242. ఇయర్ టు ఇయర్ అంటే ఈ ఫిబ్రవరి 2021తో 21 సేల్స్ని ఫిబ్రవరి 2020 సేల్స్తో పోలిస్తే 1.5% ఎక్కువ సేల్స్ని ఇది రిపోర్ట్ చేసింది. అలానే రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చేటప్పటికి ఇలా ఫిబ్రవరి 2021 టోటల్ సేల్స్ 69,659 వెహికల్స్ ఉన్నాయి. ఇది ప్రీవియస్ ఇయర్ ఫిబ్రవరిలో ఇది 68,877గా ఉన్నాయి. ఈ పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ చూస్తే +1% చేంజ్గా కనబడుతుంది. సేమ్ టైం ఎక్స్పోర్ట్లో వచ్చేటప్పటికి అద్భుతమైన ఇంప్రూవ్మెంట్ కనబడింది. ఇది ఈ ఫిబ్రవరి 2021లో 4,545 వెహికల్స్ అమ్మగా కింది సంవత్సరం ఫిబ్రవరిలో 2,348 వెహికల్స్ మాత్రమే అమ్మింది. ఇది ఈ ఫిబ్రవరిలో 94% గ్రోత్ని ఇది రికార్డ్ చేసింది. టాటా మోటార్ ఫిబ్రవరి ఆటో సేల్స్ వీళ్ళ టోటల్ సేల్స్ వచ్చేటప్పటికి ఫిబ్రవరి 2021లో 61,365 యూనిట్లుగా ఉంది. ఇది ఫిబ్రవరి 2020 40,619 మాత్రమే. ఇది ఇక చేంజ్ వరకు చూసినట్లయితే కనుక కింది సంవత్సరం ఫిబ్రవరితో పోలిస్తే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఇది 51.1% గ్రోత్ని రికార్డ్ చేసింది. వీటిల్లో కమర్షియల్స్ వెహికల్స్ వచ్చేటప్పటికి 21% గ్రోత్. అంటే ఈ కింద సంవత్సరం ఫిబ్రవరితో పోలిస్తే 21% గ్రోత్ని, అదే సందర్భంలో ప్యాసింజర్ వెహికల్స్లో 119% గ్రోత్ని ఇది రికార్డ్ చేసింది. టీవీఎస్ మోటార్ సేల్స్ వీళ్ళ టోటల్ సేల్స్ ఫిబ్రవరి 2021లో 2.98 lakh యూనిట్స్గా ఉండగా ఇది కింద సంవత్సరం ఫిబ్రవరి 2020లో 2.53 lakh యూనిట్లు మాత్రమే. ఇది పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ చూస్తే 18% గ్రోత్ని రికార్డ్ చేసింది. వీటిలో ఎక్స్పోర్ట్స్ వచ్చేటప్పటికి 23% గ్రోత్, టూ వీలర్ సేల్స్లో 21% గ్రోత్ని ఇది రికార్డ్ చేసింది. ఎంఎండి వారి ఫిబ్రవరి సేల్స్ ఇవి ఫిబ్రవరి 2021లో టోటల్ సేల్స్ 28,146 ఉండగా ఇదే సేల్స్ కింద సంవత్సరం ఫిబ్రవరి 2020లో 22,561గా ఉంది. ఇది 25% గ్రోత్ని రికార్డ్ చేసింది. అట్లానే వీళ్ళ ఎక్స్పోర్ట్స్ వచ్చేటప్పటికి ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 976 ఉండగా కింద సంవత్సరం ఫిబ్రవరిలో ఇది 684 ఉంది. ఇది 43% గ్రోత్ని రికార్డ్ చేసింది. అలానే ఎంఎన్ఎం వారి ఆటో సేల్స్ వరకు వస్తే టోటల్ సేల్స్ వచ్చేటప్పటికి 28,777గా ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఉండగా కింద సంవత్సరం ఫిబ్రవరిలో 32,476గా ఉంది. అంటే ఇది నెగిటివ్ గ్రోత్ని రికార్డ్ చేసింది. ఇది -11.4% సేల్స్ రికార్డ్ చేసింది. సేల్స్లో -11.4% తక్కువగా రికార్డ్ చేసింది. ఇక ఎక్స్పోర్ట్స్ వరకు వచ్చేటప్పటికి ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఇది 1,827గా ఉండగా కింద సంవత్సరం ఫిబ్రవరిలో
1839గా ఉంది. ఇది ఈ సంవత్సరం ఫిబ్రవరిని కింద సంవత్సరం ఫిబ్రవరితో పోలిస్తే -1% తక్కువగా రికార్డ్ చేసింది. అశోక్ లేలాండ్ ఆటో సేల్స్ వీళ్ళ ఫిబ్రవరి 2021లో టోటల్ సేల్స్ వచ్చేటప్పటికి 13,703 ఉండగా ఇదే సేల్స్ ఫిబ్రవరి 2020లో 11,475 ఉన్నవి. ఇవి ఈ సంవత్సరం ఫిబ్రవరిని కింద సంవత్సరం ఫిబ్రవరితో టాలీ చేయంగా 19% గ్రోత్ని రికార్డ్ చేసింది. ఇక మీడియం అండ్ హై కమర్షియల్ వెహికల్స్ని చూడగా ఇవి ఈ సంవత్సరం ఫిబ్రవరి 2021లో 7,802 వెహికల్స్ సేల్స్ని రిపోర్ట్ చేయగా ఇవే వెహికల్స్ని కింద సంవత్సరం ఫిబ్రవరి 2020లో కేవలం 7,368 మాత్రమే అమ్మగలిగింది. ఇది ఇయర్ టు ఇయర్ చేంజ్ చూస్తే 6% గ్రోత్ని ఇది రికార్డ్ చేసింది. అట్లానే లైట్ కమర్షియల్ వెహికల్ సేల్స్లో ఇది ఈ సంవత్సరం ఫిబ్రవరి 2021లో 5,901 వెహికల్స్ని అమ్మగా కింద సంవత్సరం ఫిబ్రవరి 2020లో 4,107 సేల్స్ని వెహికల్స్ని అమ్మగలిగింది. ఇది ఇయర్ టు ఇయర్ గ్రోత్ను చూస్తే 44% గ్రోత్ని రికార్డ్ చేసింది. మారుతి సుజుకి ఆటో సేల్స్ వీళ్ళ టోటల్ సేల్స్ వచ్చేటప్పటికి ఫిబ్రవరి 2021లో 1.64 lakh యూనిట్లుగా ఉండగా కింద సంవత్సరం ఫిబ్రవరి 2020లో 1.47 lakh యూనిట్లుగా ఉంది. ఇది ఇయర్ టు ఇయర్ గ్రోత్లో 11.8% గ్రోత్ని రికార్డ్ చేసింది. అదే సందర్భంలో ఎక్స్పోర్ట్స్ వరకు వచ్చినట్లయితే ఇది ఈ సంవత్సరం ఫిబ్రవరి 2021లో 11,486 వెహికల్స్ని అమ్మగా ఇవే ఎక్స్పోర్ట్స్ని కింద సంవత్సరం ఫిబ్రవరి 2020లో 10,261 మాత్రమే ఎక్స్పోర్ట్ చేయగలిగింది. ఇది ఇయర్ టు ఇయర్ చేంజ్లో 11.9% గ్రోత్ని రికార్డ్ చేసింది. అట్లానే డొమెస్టిక్ సేల్స్ వరకు చూస్తే ఈ సంవత్సరం ఫిబ్రవరి 2021లో ఇది 1.53 lakh యూనిట్స్ని అమ్మగా కింద సంవత్సరం ఫిబ్రవరి 2020లో 1.37 lakh యూనిట్లు మాత్రమే అమ్మింది. ఇది పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ని చూసినట్లయితే 11.8% గ్రోత్ని రికార్డ్ చేసింది. బజాజ్ ఆటో ఫిబ్రవరి ఆటో సేల్స్ వీళ్ళ టోటల్ సేల్స్ వచ్చేటప్పటికి ఫిబ్రవరి 2021లో 3.75 lakh యూనిట్లు ఉండగా కింద సంవత్సరం ఫిబ్రవరి 2020లో 3.55 lakh యూనిట్లు మాత్రమే ఉన్నాయి. ఇవి ఇయర్ టు ఇయర్ గ్రోత్లో 6% గ్రోత్ని రికార్డ్ చేసింది. ఇక ఎక్స్పోర్ట్స్ వరకు వచ్చినట్లయితే ఇది ఈ సంవత్సరం ఫిబ్రవరి 2021లో 2.10 lakh యూనిట్లని అమ్మగా కింద సంవత్సరం ఫిబ్రవరి 2020లో 1.86 lakh యూనిట్లు మాత్రమే అమ్మగలిగింది. ఇది ఇయర్ టు ఇయర్ చేంజ్లో వచ్చేటప్పటికి 13% గ్రోత్ని రికార్డ్ చేసింది. అట్లానే డొమెస్టిక్ సేల్స్ వరకు వచ్చేటప్పటికి ఇది ఈ సంవత్సరం ఫిబ్రవరి 2021లో 1.65 lakh యూనిట్లను అమ్మగా కింద సంవత్సరం ఫిబ్రవరి 2020లో 1.69 lakh యూనిట్లను అమ్మగలిగింది. ఇది ఇయర్ టు ఇయర్ పర్సంటేజ్ ఆఫ్ చేంజ్లో చూసినట్లయితే -2% అంటే తక్కువగా అమ్మిందనమాట. -2% వెహికల్స్ని తక్కువగా అమ్మింది. ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ ఫ్రెండ్స్, జెట్ ఫ్యూయల్ ప్రైస్ అంటే ఏటీఎఫ్ అంటే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఇది వచ్చేటప్పటికి 1 కిలో లీటర్కి 3,663 రూపాయలు పెంచడం జరిగింది. ఇది 59,400 రూపాయల 91 పైసగా ఈరోజు ఢిల్లీలో ఉండటం జరిగింది. ఈ ధర పెరగటం వలన విమానాలు నడిపే సంస్థలకి దీని ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటే జెట్ ఫ్యూయల్ ప్రైస్ పెరగటం వలన వీళ్ళ ప్రాఫిటబిలిటీ కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. బీపీసీఎల్ గురించి ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. బీపీసీఎల్ వాళ్ళు నోమల్గర్ రిఫైనరీలో ఉన్న వాళ్ళకున్న 61.65% స్టేక్ని 9,875 కోట్ల రూపాయలు అమ్మటం కోసం వాళ్ళ బోర్డు వాళ్ళు ఆమోదం తెలిపారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వీటిల్లో
ఆ ఓఐఎల్ అంటే ఆయిల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు వీళ్ళిద్దరూ కలిసి సంయుక్తంగా 49% స్టేక్ను కొనుగోలు చేయడం జరిగిందని, మిగిలిన 13.65% గవర్నమెంట్ ఆఫ్ అస్సాం వాళ్ళ వారికి అమ్మామని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజ్ వాళ్ళకి రెగ్యులేటరీ ఫైలింగ్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేశారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో గ్రాస్ జిఎస్టీ రెవెన్యూలు 1.13 lakh crores ఉన్నాయని చెప్పి మీడియా ద్వారా మనకు తెలుస్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ల వరకు వచ్చినట్లయితే 36,000 కాల్ ఆప్షన్లో 37,306 ఓపెన్ ఇంట్రెస్ట్, తర్వాత 37,000 కాల్ ఆప్షన్లో 37,785 ఓపెన్ ఇంట్రెస్ట్గా కనబడుతుంది. అక్కడి నుంచి 37,500కి కాస్త తగ్గింది 25,645, తర్వాత 38,000 దగ్గర 33,424, తర్వాత 38,500 వచ్చేటప్పటికి 29,276 ఓపెన్ ఇంట్రెస్ట్గా కనబడుతున్నాయి ఫ్రెండ్స్. తర్వాత 39,000 దగ్గర వచ్చేటప్పటికి 32,276గా ఓపెన్ ఇంట్రెస్ట్ కనబడుతుంది. ఇంకా అక్కడి నుంచి తగ్గినాయి ఫ్రెండ్స్. తర్వాత 39,500 వచ్చేటప్పటికి 12,665 మాత్రమే కనబడుతున్నాయి. అలానే పుట్ ఆప్షన్ వరకు వచ్చేటప్పటికి 35,000 పుట్ ఆప్షన్లో 20,092, 34,500 పుట్ ఆప్షన్లో 26,500, 34,000 పుట్ ఆప్షన్లో 30,298, 33,500 పుట్ ఆప్షన్లో 20,537, 33,000 పుట్ ఆప్షన్లో 26,150 ఓపెన్ ఇంట్రెస్ట్గా కనబడుతున్నాయి. వీటన్నిటి బట్టి చూస్తుంటే ప్రతి ఈ ఆప్షన్ బయ్యర్స్ కానీ సెల్లర్స్ కానీ ప్రతి 500 పాయింట్లోనూ బాగా యాక్టివ్గా ఉన్నారని చెప్పి నాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రేడ్ థింగ్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోలోని కాంటెంట్ కనుక మీ వాళ్ళకి ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఫ్యూచర్లో వచ్చే మా వీడియోలని చూడాలని చెప్పి మీకు అనిపిస్తే ఒక్కసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.